హాయ్ ఫ్రెండ్స్, జ్యూస్ చూసారు కదా జుట్టు ఎంత పొట్టిగా ఉందో. హెయిర్ కట్ తర్వాత అండి. హెయిర్ కట్ ముందైతే నా జుట్టు ఎంత లాంగ్గా ఉండేది. మళ్ళీ రీగ్రోత్ చేసిన హెయిర్ అనేది ఎంత పొడవుగా పెరుగుతుందంటే ఇది వాడడం వల్ల మీకు జన్మలో హెయిర్ ఫాల్ అవ్వదు. హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు జన్మలో హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. వెంటనే హెయిర్ ఫాల్ అనేది చెక్ పెట్టచ్చు. మీరు ఇది రాత్రి పడుకునే మీద అప్లై చేసుకోండి. మార్నింగ్ హెడ్ బాత్ చేసినప్పుడు చూడండి, మీ జుట్టులోంచి అనేది ఒక్క వెంట్రుక కూడా రాలేదు. ఏంటి ఈ హెయిర్ ఆయిల్లో ఏంటి ఆ మ్యాజిక్, ఏంటి అసలు ఏంటి ప్రాసెస్ అనుకుంటున్నారా? రేపు మార్నింగ్ అనేది లాంగ్ వీడియోలో చెప్పేస్తాను. లాంగ్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ ఆయిల్ మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని వాడితే చాలండి. మీరు ఇంకే బయట ఆయిల్ అనేది కొనరు. మార్కెట్లో ఎన్నో వేలు పెట్టి ఆయిల్ కొనే బదులు ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకుని వాడినట్లయితే హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ అనేది 3 రెట్లు వేగంతో పెరగడంతో పాటు స్ప్లిటర్స్ పోతాయి, చుండ్రు పోతుంది, పేను కొరుకుడు, అన్ని జుట్టు సమస్యలకి ఇది ఒక్కటే పరిష్కారం. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు దేవుని వాక్యం, నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మంచి హెయిర్ ఆయిల్ అయితే నేను చూపిస్తాను. ఇది నా చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ అప్పుడు తయారు చేసి వాడేదండి. నేను ఇది కాకుండా వేరే ఆయిల్ వాడినప్పుడు నా జుట్టు అయితే చాలా చాలా ఎక్కువ రాలిపోయేది. అందుకే నేను చేస్తానంటే మళ్ళీ మా అమ్మతోటే లాస్ట్ మంత్ కొంచెం ప్రిపేర్ చేసి వాడాము. చాలా బాగా పనిచేసింది. మనం ప్రాసెస్ చూస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం కావాలంటే మందార పువ్వులు. మీ దగ్గర ఎన్ని మందార పువ్వులు ఉంటే అన్ని తీసుకోండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా మంచిది. కొన్ని అలా పచ్చివి తీసుకున్నా, కొంచెం ఇలా డ్రై చేసి తీసుకున్నా, ఇంకొంచెం ఏంటంటే ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి. ఇది మందార పువ్వులు పొడే. దీంతో మనకు చాలా పని ఉంది. ఇది కూడా కొంచెం పొడి చేసుకుని ఎండబెట్టుకుని పొడి చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకోండి. కొన్ని ఇలా ఎండబెట్టుకోండి. ఈ కలర్లో ఉన్న మందారన్నా, ముద్దు మందారన్నా, రెక్క మందారన్నా పర్లేదు. రెక్క మందారం అయితే చాలా 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 మంచిది. హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంతో పాటు చిన్న వయసులోనే చాలామందికి పేను కోరిక సమస్య ఉంటుంది. ఆ సమస్యను కూడా మనం చెక్ పెట్టేస్తుంది. కొబ్బరి నీళ్ళు, మందార పువ్వులు, మందార ఆకులు, ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి మెంతులు. ఈ 4 వేసి సిమ్లో పెట్టుకొని ఒక్క 10 మినిట్స్ బాగా మరిగించుకోండి. ఎలా అంటే మనకి మాడిపోకూడదు. ఈ ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా వచ్చే వరకు మరిగించుకోండి. అలా మరిగించడం వల్ల ఏంటంటే ఈ ఆయిల్లోకి మనకి పోషక విలువలన్నీ వస్తాయి. చూసారుగా 5 మినిట్స్ తర్వాత ఇది మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన ఆనియన్స్ టైం పడుతుంది కదా ఎక్కువ, మిగతా అన్నీ త్వరగానే ఫ్రై అయిపోతాయి. అది మొత్తం ఇలా వచ్చే వరకు మరిగించండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వండి. అంతలో కొంచెం ప్రాసెస్ ఉందా చూద్దాం. మనం ఈ ఆయిల్ని ఏ బాటిల్ అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం ఆ బాటిల్లో ఒక 1 స్పూన్ మెంతులు, మనం ముందుగానే డ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా మందార పువ్వుల పొడి, ఇదిగోండి ఇలా ఉంది మందార పువ్వుల పొడి. ఈ పొడిని ఒక 3 స్పూన్స్ ఈ బాటిల్లో వేయండి. ఇప్పుడు చూడండి ఇలా వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంతే, ఇంకేం ప్రాసెస్ ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఆయిల్ చల్లారిన తర్వాత దాన్ని ఈ బాటిల్లో స్టోర్ చేసేసుకోండి. దాన్ని ఎలా స్టోర్ చేయాలి, ఇంకొక ఆయిల్ నాకు అది సెట్ అవ్వింది, అది నేను కలిపాను. మీకు సెట్ అవుతుందో లేదా మీరు చూసుకుని అది కలపండి. మీకు అది సెట్ అవ్వకపోతే ఇలాగే యూస్ చేసేయచ్చు. ఒకవేళ మీకు ఆయిల్ కూడా సెట్ అవుతుంది, దాన్ని కూడా ఇందులో కలుపుకొని వాడుకోవచ్చు. దానివల్ల ఏంటంటే నా హెయిర్ ఫాల్ అనేది తగ్గిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సివియర్ హెయిర్ ఫాల్, ఎవరో చెప్తే నమ్మరు. ఇలా పట్టుకుంటే జుట్టు అంతా ఊడిపోయేది. తర్వాత చికాకు వచ్చి హెయిర్ కట్ చేసినా పెరగలేదు. తర్వాత వచ్చేసి నేను హెయిర్ మొక్కుంటే కట్ చేసిన తర్వాత దాని వెంట హెయిర్ అసలు పెరగనే లేదు. చాలా బాధ అనిపించింది. అప్పుడే నేను ఈ ఆయిల్ ట్రై చేస్తాను, నాకు చాలా బాగా వర్క్ అయింది. అదే మా అమ్మ తిట్టింది, నేను చిన్నప్పటి నుంచి నీకు ఇదే ఆయిల్ వాడేదాన్ని, అదే వాడు నీ హెయిర్ బాగా పెరుగుతుంది, నీకు అది బాగా సెట్ అవుతుంది చిన్నప్పటి నుంచి అని చెప్పింది.
ఇంకా మా అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి నేను ట్రై చేస్తే చాలా బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి చూసారుగా మనకు ఆయిల్ అయితే ఈ కలర్లోకి వస్తుంది, గోల్డ్ కలర్లోకి. ఈ ఆయిల్ ఇప్పుడు మనం పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే ఇలా ఉంది కదా, దీన్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత మిగతా కొంచెం ప్రాసెస్ ఉంది, అది మీకు చూపిస్తాను. నాకు సెట్ అయింది కాబట్టి మీకు చెప్తున్నానండి. ఒకసారి మీరు ట్రై చేయండి. 100-200% అయితే హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఎందుకంటే నాకు 2 పిల్లలు, తర్వాత హెయిర్ కట్ ఎంత పని చేసుకుంటూ సరే నేను ఈ ఆయిల్ ట్రై చేస్తాను. కానీ నాకు ఎంత బాగా పనిచేస్తుందంటే కాలేజ్ అమ్మాయిలకు కానీ పిల్లవని అమ్మాయిలకు కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అంత స్ట్రెస్ ఏమి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆయిల్ ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఇప్పుడు చూసారుగా ఇది మనకైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. మీకు ఏమంటారు, ఎప్పుడైనా సరే మీరు ఒక నెట్ చున్నీ కానీ కాటన్ చున్నీతో కానీ మీరు స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఒక్క చుక్క నూనె కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం కలెక్ట్ అవుతుంది అన్నమాట. మీరు ఇలా అయితే స్ట్రెయిన్ చేసుకోండి. గోల్డ్ కలర్లో భలే ఉందిగా. ఇది అంత చల్లగా అవ్వలేదు కానీ త్వరగా వీడియో పోస్ట్ చేసేయచ్చు. చాలామంది హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారు కదా, వేలుకి పెట్టి ఆయిల్ ప్రిపేర్ కొనుక్కుంటున్నారు, అవి పడట్లేదు. మళ్ళీ ఇంకో ఆయిల్ అలా నేనే ట్రై చేస్తాను. బోల్డ్ ఆయిల్ అండి, ఎన్ని ఆయిల్ ట్రై చేస్తాను, ఎంత కాస్ట్లీ ఆయిల్ ట్రై చేస్తాను ఎవ్వరికి తెలియదు. కానీ నాకు ఏమీ సెట్ అవ్వలేదు. మా అమ్మ తిట్టితే చెప్పగా ముందు, మా అమ్మ తిట్టి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి నాకు పంపించింది. మా ఇంటికి పంపించిన తర్వాత అమ్మ నాకు హెయిర్ ఫాల్ తగ్గిందని చెప్తే ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చాము, ఒక చిన్న పని ఉండి. అందుకని చెప్పేసి ఇంకా నేనే ప్రిపేర్ చేసి మా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, ఖమ్మం తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి ఇంకా నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. చెప్పింది కదా ప్రాసెస్. చిన్నప్పుడైతే వేరే ప్రాసెస్, ఏమనుకోకండి, కొంచెం కోల్డ్ ఉంది అందుకే వాయిస్ ఇలా వస్తుంది. అప్పుడు ఎలా ఓన్లీ కొబ్బరి నూనెలో మందార పూలు ఎండబెట్టి పొడి చేసేసి వేసేసేవారు, అందులో కొంచెం మెంతులు వేసేసేవారు అంతే. అలా వేస్తే అలా ఉంచితే మనకేమంటే మొత్తం చాలా బాగా రెడీ అవుతుంది కదా. అది అలా కూడా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి. ఇలా మరిగించి నేనేంటంటే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, ఆనియన్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఆనియన్ యాడ్ చేసుకున్నాను. చూసారుగా మనకు ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పల్పుని చూసారు, దీన్ని అస్సలు పడేయకండి. ఇది ఇలా ఉంచుకుని ఇది ఓవర్ నైట్ మీరు నీళ్ళు వేసి కొంచెం నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లో మందార ఆకులు వేసి పేస్ట్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోండి. హెయిర్ చాలా పొడుగుగా పెరుగుతుంది. నెక్స్ట్ నేను ఇందులో ఏం వాడతానని చెప్పాను కదా, పర్సనల్గా నాకు ఈ ఆయిల్ ఇందులో మిక్స్ చేసిన కానీ ఏంటంటే హెడేక్ బాగా తగ్గిందండి, హెడేక్ తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ కూడా నాకు బాగా కంట్రోల్ అయినట్టు అనిపించింది. బేబీ హెయిర్ చాలా బేబీ హెయిర్ వస్తుందండి నాకైతే. పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి నేను ఈ ఆయిల్ అయితే ఇందులో కలుపుతున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఓన్లీ ఆయిల్ వాడినా సరే బాగానే పనిచేస్తుంది. కానీ ఇలా కలుపుకొని వాడుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. చాలామందికి హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది కానీ పెరగదు. అలాంటి వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పచ్చండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మనం ముందు ప్రిపేర్ చేసిన ఆయిల్ ద్వారా ఏం జరుగుతుందంటే హెయిర్ అనేది పొడుగు పెరుగుతుంది, స్మూత్గా అవుతుంది, సిల్కీగా అవుతుంది. మనం ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల అంటే హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అవుతుందండి. వెంటనే మీరు ఈరోజు అప్లై చేసి మీరు కోమ్ చేసుకున్నప్పుడు మీరు ఆ డిఫరెన్స్ చూడొచ్చు. హెయిర్ ఫాల్ అనేది అస్సలే ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. అంతే, ఈ రెండింటిని కలిపేసుకుని ఇందులో వేసేసుకోవడమే అండి. అంతే, సింపుల్ కదా. మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.